వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ వీడియోలను ఆధారంగా చేసుకుని ఇంట్లోనే ప్రసవానికి ప్రయత్నించిన ఓ మహిళ ప్రసవాంతర సమస్యలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తిరుపూర్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల శశికళకు జూన్ 24న పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే అది ఆసుపత్రికి వెళ్లకుండా యూట్యూబ్ లో సహజ ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి తర్వాత ఇంట్లోనే ప్రసవం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆమె భర్త కొలంద చామి అత్తగారు సహాయంతో ఇంట్లోనే ప్రసవం నిర్వహించారు. ఈ ప్రసవంలో శశికళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవాంతర రక్తస్రావంతో విషాదం. బిడ్డ జన్మనిచ్చిన తర్వాత ప్లెజెంటా పూర్తిగా బయటకు రాకపోవడంతో శశికళకు తీవ్రమైన ప్రసవాంతర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే పెరువందైలో ప్రభుత్వ ఈరోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించి జూన్ 28న ఆమె మరణించింది. ఈ ఘటనపై కున్నత్తూరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలుకుతాలి పోలీసులు శశికళ భర్త కొలందచామిపై భారత న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కేసు నమోదు చేశారు. అయితే మృతురాలి కుటుంబం సభ్యులు ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు లేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఈ దంపతులకు ఇప్పటికే 6 ఏళ్ల కుమార్తె ఉంది. మొదటి బిడ్డ 2020లో సిజేరియన్ ద్వారా జన్మించగా ఆ తర్వాత శశికళ ఆరోగ్యం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ అనుభవం కారణంగా రెండోసారి సహజ ప్రసవం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే వైద్యులను సంప్రదించకుండా యూట్యూబ్ వీడియోలను మాత్రమే నమ్మి ఇంట్లో ప్రసవం నిర్వహించడం చివరకు విషాదానికి దారి తీసింది. ఈ ఘటన సోషల్ మీడియా లేదా యూట్యూబ్ లోని సమాచారాన్ని మాత్రమే నమ్మి వైద్య సలహాలను విస్మరించడం ఎంత ప్రమాదమో మరోసారి గుర్తు చేస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.